కైలాసం కేవలం ఒక పర్వతం కాదు, అది దైవత్వానికి ప్రతీక, అంతుచిక్కని రహస్యాల నిలయం. సృష్టి స్థితి లయకారకుడైన శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురాణాల ప్రకారం శివుడు తన పరివారంతో సహా కైలాసంలోనే నివసిస్తాడు. ఇది ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడి వాతావరణం, ప్రకృతి అణువణువున శివతత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే కైలాసం అనేక మిస్టరీలను తనలో దాచుకుంది. సమయం యొక్క విచిత్రమైన ప్రవర్తన, గురుత్వాకర్షణ ప్రభావం వంటివి ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలే. ఐన్స్టీన్ సిద్ధాంతాల ప్రకారం బలమైన గురుత్వాకర్షణ క్షేత్రంలో సమయం నెమ్మదిగా గడుస్తుంది. కైలాసం వద్ద ఈ ప్రభావం ఎంత ఉంటుందనేది పరిశోధనల్లో ఉంది. కైలాసం ఒక అంతుచిక్కని రహస్యం. అది దైవత్వం, ప్రకృతి మరియు సమయం యొక్క కలయిక. ఈ మిస్టరీలను ఛేదించే ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. కానీ కైలాసం ఎప్పటికీ ఒక దైవిక అనుభవంగా నిలిచిపోతుంది. కైలాస పర్వతంపైకి ఎవరూ ఎక్కలేదని చెబుతారు. దానికి కారణం అక్కడి ప్రతికూల వాతావరణం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. కొందరు శాస్త్రవేత్తలు ఆ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో సమయం త్వరగా గడిచినట్లు, గోర్లు మరియు జుట్టు త్వరగా పెరిగినట్లు అనుభవించారని కథనాలున్నాయి. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఐన్స్టీన్ సిద్ధాంతాల ప్రకారం గురుత్వాకర్షణ వల్ల సమయంపై ప్రభావం ఉంటుంది, కానీ కైలాసం వద్ద అది గుర్తించదగినంత స్థాయిలో ఉండకపోవచ్చు. కైలాసం నిజంగానే ఆధ్యాత్మిక కేంద్రమా, లేక కాలంతో ముడిపడిన ఒక మిస్టరీనా అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం ప్రకారం బలమైన గురుత్వాకర్షణ క్షేత్రంలో సమయం నెమ్మదిగా గడుస్తుంది. కైలాస పర్వతం వద్ద ఈ ప్రభావం ఎంత ఉంటుందనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ కొన్ని సిద్ధాంతాలు నిసుబాటును సూచిస్తున్నాయి. అంటే పర్వతంపైకి ఎక్కినవారికి కింద ఉన్నవారితో పోలిస్తే సమయం కాస్త నెమ్మదిగా గడిచినట్లు అనిపించవచ్చని ఒక వాదన. ఇది గ్రావిటేషనల్ టైమ్ డైలేషన్ అనే శాస్త్రీయ ప్రక్రియపై ఆధారపడి ఉంది. ఈ విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.